కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించవలసిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు జనసేన టీడీపీ నాయకులతో కలిసి జనసేన పీఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ వినతిపత్రం సమర్పించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో కలిసి 70 రోజులు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలోనూ కనీస అవసరాలు అయిన త్రాగునీరు లేదని, రోడ్లు లేవని, డ్రైనేజీలు లేవని, పారిశుద్ధ్యం లేదని, వీధి దీపాలు లేవని, శ్మశానంలో సరైన సదుపాయాలు లేవని, దోమలు ఎక్కువగా ఉన్నాయని, వైద్య సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పంచాయతీ నిధులు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై సరైన దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని, వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నేడు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు తెలుగుదేశం నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, వివై దాసు, సీతయ్యదొరతో కలిసి కాకినాడ రూరల్ జనసేన టీడీపీ పార్టీలో ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ వినతిపత్రం అందించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగింది అని పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి అవి కాదు ఇప్పుడు ప్రజలకి అక్కడ అవసరం వచ్చింది. మౌలిక సదుపాయాలే అవసరం వచ్చి పడ్డాయి. ఇవాళ మౌలిక సదుపాయాలే లేవు, సాధారణ పరిపాలన లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థని ఆ రోజు ఎంత పటిష్టంగా తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కేంద్రం పెద్ద దృష్టి పెట్టి అనేక నిధులు పంపుతూ ఉంటుంటే పంచాయతీరాజ్ వ్యవస్థని ఇవాళ ఈ రాష్ట్రంలో లేకుండా చేసేసారు. పంచాయతీలు సర్పంచులు ఉన్నా లేనట్టే, బతికున్నా చచ్చిపోయినట్టే ఉన్న పరిస్థితిలో ఇవాళ కనపడతా ఉంది. ఏంటంటే వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, వార్డు మెంబర్లకు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ప్రజలు ఏమడుగుతున్నారంటే మంచినీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రజలు. ఆ మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు పంచాయతీలో నిధులు లేక. ఏదన్నా వాటర్ ట్యాంకులో నీరు ఉందంటే దాన్ని శుభ్రం చేయడానికి సిబ్బందికి జీతాలు ఎవరు, సిబ్బంది లేదు. అట్లాగే మురుగునీరు తీరు వాళ్ళు స్నానాలు చేసి మలమూత్రాలు వదిలినట్టు మురుగునీరు ఆ కాలంలో నిండిపోతూ ఉంది. ఆ కాలంలో శుభ్రం చేసేవాళ్ళు లేరు. దోమలు కొడుతూ ఉన్నాయి. దోమ కొడితే 35,000, 40,000, 50,000 రూపాయలు హాస్పిటల్ కడతా ఉన్నారు. అటు బ్లీచింగ్ పౌడర్ చేసి కొట్టేవాళ్ళు లేరు. వీధి దీపాలు లేవు. పరిస్థితి ఎంత దయానీయంగా ఉందంటే బీహార్, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల కన్నా అధ్వానంగా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఇలా తయారు చేశారు. కాబట్టి ప్రతి చోట కూడా దాని గురించి కలెక్టర్ గారికి విన్నపివ్వడం జరిగింది. అమ్మ, నీకు 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కనీసం ఆ గ్రామాల కన్నా నీ ఫండ్స్ తీయమ్మ, కొంచెం రక్షించమ్మా, మంచినీళ్ళన్నా ఇదమ్మా, పిల్లలు జబ్బులు పాలు పడకుండా చూడమా అమ్మ అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేయడం జరిగింది.